ఇప్పుడు వాటర్ అంటే ఓన్లీ మున్సిపల్ వాటర్ తీసుకున్న వాళ్ళైతే కాగబెట్టి తీసుకోవచ్చు, అండ్ మినరల్ వాటర్ తీసుకున్న వాళ్ళకి నీ పెయిన్స్ అవి వస్తాయి అంటారు కదా సార్, అవి అసలు ఎంతవరకు నిజం? దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అమ్మా. బేసిక్గా ఏంటంటే మనం ఏదైతే బాడీలో మనం తిన్నది కానీ తాగేది కానీ ఏదైనా సైకిల్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న వాటరు కొంతవరకు బాడీ యూజ్ చేసుకుంటుంది, కొంతవరకు యూరిన్లో అండ్ మోషన్లో బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు యూరిన్లో మనం చూస్తే ఒక యూరిన్ని అనలైజ్ చేస్తే మనం దాంట్లో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇట్లాగా మామూలు మినరల్స్తో పాటు చాలా ట్రేస్ ఎలిమెంట్స్, చాలా వైటమిన్స్ ఇవి కూడా ట్రేస్ అవుతాయి యూరిన్లో. ఓకే. బట్ మనం తీసుకునే కామన్ మినరల్ వాటర్ అంటే నేను చెప్పేది ఈ క్యాన్ వాటర్ కానివ్వండి, రెగ్యులర్గా మోస్ట్ ఆఫ్ ద వాటర్స్ మనకు బయట దొరికేవి కానివ్వండి, ఇవి ప్యూర్లీ ఆర్ఓ వాటర్. ఓకే. రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో తయారు చేసింది, అంటే జస్ట్ ప్యూర్ H2O. ఓకే. బట్ మనం ఎన్నో ఏళ్లగా మనం తాగే వాటర్ ఏంటి, నార్మల్గా అవైలబుల్ వాటర్ బోర్వెల్స్లో కానివ్వండి, చెరువుల్లో పట్టింది కానివ్వండి, ఈ మున్సిపాలిటీ వాటర్ ఏదైతే ఉందో అది కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాంట్లో TDS కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. ఓకే. అది నార్మల్ యాజ్ పర్ WHO నార్మ్స్ మోర్ దెన్ 500 అని ఉండాలి TDS. మామూలుగా మీరు ప్యూర్ RO వాటర్ మనకి ఏదైతే పెద్ద మినరల్ వాటర్ క్యాన్స్ బాటిల్స్లో దొరుకుతున్నాయో వాటికి TDS చూసినట్టయితే 10 కంటే తక్కువ ఉంటుంది జనరల్గా. ఓకే. సో ఇలాంటి వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే మనం వాటర్ని మినరల్ కంటెంట్ లేకుండా తీసుకుంటున్నాం, ప్యూర్ వాటర్ని. బట్ బయటకు వచ్చేది యూరిన్లో మోషన్లో బయటకు వచ్చే దాంట్లో మాత్రం అన్ని మినరల్స్ ఉంటున్నాయి. సో ఆ మినరల్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినట్టు, మన బాడీ నుంచే వాష్అవుట్ అవుతున్నట్టు. సో ఆ వాష్అవుట్ ఎక్కువ అయితే మనకి డెఫిషియన్సీస్ వస్తాయి. అలానే కాల్షియం ఎక్కువ వాష్అవుట్ అయింది అనుకుంటే అప్పుడు బోన్స్ యాజ్ నీ అనే కాదు జనరల్గా ఓవరాల్గా బాడీ స్కెలిటన్ వీక్ అవుతుంది. ఓకే. సో బోన్స్కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఓకే. సో వాటర్ అయితే ఏ ప్రిఫరబుల్ సార్? మున్సిపల్ వాటర్ ప్రిఫరబుల్లా లేకపోతే? మున్సిపల్ వాటర్ అట్మోస్ట్ స్టాండర్డ్స్తో తయారు చేస్తారమ్మా. సో దాన్ని ఓవరాల్గా ఆల్ ఓవర్ ద కంట్రీ కూడా మోస్ట్ ఆఫ్ ద మున్సిపాలిటీస్లో మీకు వచ్చే వాటర్ అనేది క్లోరినేటెడ్ యాజ్ వెల్ యాజ్ TDS అడ్జస్టెడ్ వాటర్ మనకి దొరికేది. ఓకే. సో దట్ ఈస్ ఎ గుడ్ వాటర్ తాగటానికి. ఇది ఏమన్నా డ్యూరింగ్ ట్రాన్సిట్లో ఎక్కడన్నా కంటామినేట్ అయిందని మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని బాయిల్ చేసి చల్లార్చి వడపోసి తాగితే బాగుంటుంది, హెల్తీగానే ఉంటుంది.